ములక్కాయ ఇగురు చాలామంది తమిళనాడులో తెలియదండి. నేను ఏం చేస్తాను అండి, మందంగా ఉన్న కుక్కర్ గిన్నె లాంటివి పెట్టుకుంటాను. అంటే లో ఫ్లేమ్లో మాడకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలు అవి మాడితే బాగా వచ్చేది వస్తుంది. నూనె వేస్తానండి, ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరకాయలు వేసాను, ఉప్పు పసుపు వేసాను. ఈ స్టేజ్లో ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవ్వగానే ఇదిగోండి ములక్కాయ ముక్కలు వేస్తున్నాను. ఇంకేసండి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, చాలా లో ఫ్లేమ్లో పెడతాను. ములక్కాయలు మగ్గిపోతాయి, మగ్గిపోయినాక కారం వేస్తాను. మీకు ఇష్టమైతే పాలు వేసుకోవచ్చండి. ములక్కాయలు తింటే అండి పిల్లలు లేని వాళ్ళకి ఆ సామర్థ్యం పెరుగుతుంది అంటండి. తమిళనాడులో ములక్కాయ గురించి చాలా సినిమాలే వచ్చేసినాయండి. మగవాళ్ళకి సామర్థ్యం పెరుగుతుంది, వాళ్ళ సంతాన సాఫల్యానికి ములక్కాయ చాలా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారండి. దాని ఉపయోగాలు అవి మనకి యూట్యూబ్ అవి సినిమాలు కానివ్వండి, పాతకాలం నుంచి మన ఇళ్ళల్లో బాగానే కోడిగుడ్డు ములక్కాయని, ములక్కాయ పాలేసి వండటం అని. ఆకు ఆంధ్రాలో నేను తిన్న గుర్తులేదండి. మాకు ములగ చెట్లు ఉండేవి కానండి, ఆకులు మేము వాడేవాళ్ళం కాదు. తమిళనాడు అంటే విపరీతం అండి. మన రోడ్లో చెట్టు ఉందంటే మనకు తెలియకుండా గిల్లిపోతూ ఉంటారు. బంగారంతో సమానంగా దాని చక్కగా పొడులు చేసుకుని వాడుకుంటారు. ఫారిన్ పంపించుకుంటారు పిల్లలు ఉంటే. అంత బాగా వాడతారండి ఇక్కడ తమిళనాడులో. మునగాకుని మంచి డిమాండ్ అండి. ఒక కట్ట 30-50 రూపాయలు ఉంటుందండి. అందరూ కొనుక్కుంటారు. సాంబార్లో ఎగిరేసుకుంటారండి, కొబ్బరి పొడులు వేసుకుని ఎగిరేసుకుంటారు. లేదంటే అన్ని కూరల్లో కరివేపాకులాగా వాడుకుంటారు.